నటరత్న ఎన్టీఆర్ 1970లో 10 చిత్రాల్లో నటించారు. అందులో 3 జానపద చిత్రాలు ఉండడం ఒక విశేషమైతే, ఆ 3 చిత్రాలకు జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకుడు కావడం మరో విశేషం. ఆ రోజుల్లో ఎన్టీఆర్, విఠలాచార్య కాంబినేషన్లో జానపద సినిమా వస్తుందంటే ప్రేక్షక జనం ఆసక్తిగా ఎదురు చూసేవారు. పంపిణీదారులకు కాసుల పంట పండించిన జంట ఇది. ఎన్టీఆర్, విఠలాచార్య కాంబినేషన్లో మొత్తం 15 చిత్రాలు వచ్చాయి. వాటిల్లో 14 సినిమాలు 7-8 ఏళ్ల వ్యవధిలోనే రూపుదిద్దుకున్నాయి. అంటే సగటున ఏడాదికి 2 చిత్రాలు వచ్చేవన్నమాట. ఎన్టీఆర్కు కూడా విఠలాచార్య పొదుపు సూత్రం నచ్చేది. తక్కువ రోజులు ఇస్తే చాలు విఠలాచార్యతో సినిమా పూర్తవుతుందని ఆయన చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఎన్టీఆర్. 1970లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా లక్ష్మీ కటాక్షం. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమాలో కేఆర్ విజయ, రాజశ్రీ కథానాయికలు. కైకాల సత్యనారాయణ ప్రచండుడిగా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో కేఆర్ విజయ గ్లామర్ పాత్రలో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్, కేఆర్ విజయలపై చిత్రీకరించిన అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ తెలిసిందిలే పాట ఎంతగానో అలరించింది. తర్వాతి కాలంలో అమ్మవారి పాత్రలకు పేరు పొందిన కేఆర్ విజయ లక్ష్మీ కటాక్షం చిత్రంలోని నా వయసు సుమగంధం పాటలో ఆనాటి కుర్రకారుని వెర్రెక్కించారు. లక్ష్మీ కటాక్షం సినిమా పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పాట శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు, తనను ఎలా చూసుకోవాలో, డబ్బు ఎలా ఉండాలో స్వయంగా లక్ష్మీదేవి చెప్పే పాట ఇది. చిల్లర భావనారాయణ రాసిన ఈ పాట ఇప్పటికీ ప్రతి శుక్రవారం ప్రతి ఇంట వినిపిస్తుంటుంది. పేరుకు తగ్గట్లుగానే ఈ చిత్రం పంపిణీదారులకు లక్ష్మీ కటాక్షం కలిగించింది.